మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాట తీకొని మెద్దకు వచ్చున్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రికాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు చేసిన దేవుడికి, మన ప్రభు, మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు ఉంచి తండ్రి అయిన దేవుడికి వందనాలు తెలియజేసుకుంటూ చిన్న ఆరాధన చేసుకుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని పిల్లారా, ఆరాధన 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 ఆరాధన. జీవము కలిగిన దేవుని పిల్లారా, మనం చూడగలిగితే లూకా సువార్త 23వ అధ్యాయము 28వ వచనములో మహానుభావుడైన యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తం ఏడవని చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు వారిని కలువరి సిలువలో బలివ్వటానికి ఆనాటి కాలంలో ఆయన కొడుతూ తీసుకెళ్తూ ఉంటే, ఆనాటి స్త్రీలందరంట ఎక్కుళ్ళు పెట్టి ఏడుస్తున్నారంట. దేవుని పిల్లారా, అయ్యో ఎందుకు ఈయనకి ఇలా కొడుతున్నారని. కానీ యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే, నా నిమిత్తం అసలు మీరు ఏడవద్దు. ఎందుకు? పరలోకమందున్న తండ్రి ఒక ప్రణాళిక ఉంది నా ఎడల. ఎందుకు? భూమి మీద ఉన్న ప్రతి మానవుడి నిమిత్తం నా శరీరంలో ఉన్న ప్రతి రక్తపు బొట్టు నేను కారవాలా, కలువరి శిలువలో బలి అవ్వాలని, ఈ భూమి యావత్తుకి ఒక రక్షణ కలుగు చేయడానికి పరము నుంచి నేను వచ్చి నా పని నేను పూర్తి చేసుకొని వెళ్తున్నా. కానీ మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి, నా కోసం అసలు ఏడవద్దు. ఇవాళ కలకత్తాలో జరిగిన విషయం మనం చూస్తే దేవుని పిల్లరా, యావత్ భారత్ కూడా కన్నీరు పెట్టే పరిస్థితులు. కారణం ఏంటి? మీ పిల్లల పెంపకం బాగాలేదు, మీరు బాగాలేరు, అసలు మీ పిల్లలు బాగలేరు, మీ వ్యవస్థ బాగలేదు. కనుక మీరు ఏడవలసింది ఏంటంటే, నీ పిల్లల వలన ఒకళ్ళకి మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా, నీ వలన ఒకళ్ళకి ప్రయోజనం ఉందా, ఒకళ్ళని పాడు చేసే స్థితిలో మీరు ఉన్నారా అని మీ కొరకు, మీ పిల్లల కొరకు ముందు మీరు ఏడవండి అని చెప్పేసి మహానుభావుడు యేసుక్రీస్తు వారు మనకు బోధ చేస్తున్నాడు. దేవుని పిల్లరా, నిజంగా నీ పిల్లోడి చెడుతనం గురించి చూసినప్పుడు నువ్వు ఏడుస్తున్నావా, వాడిని గద్దిస్తున్నావా? నీ చెడుతనం బట్టి నువ్వు ఏడుస్తున్నావా, గద్దిస్తున్నావా? నీ వలన ఇతరులకి ఆడపిల్లలకు కానీ లేదా ఇతర మగపిల్లలకు కానీ నీ వలన, నీ బిడ్డల వలన ప్రయోజనం ఉందో లేదో చూసుకో. ఒకవేళ లేకపోతే అప్పుడు ఏడువు. మీకోసం ఏడవండి, నా కోసం ఏడవద్దని చెప్తున్నాడు దేవుని పిల్లరా. కనుక మన పిల్లల వలన, మన వలన ఇతరుల స్త్రీలకు కానీ పురుషులకు కానీ దేశంలో ఉన్న వారికి ప్రయోజనకరంగా నువ్వు బ్రతకాలని, పిల్లలను బ్రతికే విధంగా మీరు ఉండమని మరి దేవుడు కోరుకుంటున్నాడు యేసుక్రీస్తు వారు. కనుక అలాగా మన పిల్లలు మనం ఉన్నారో లేదో అని ప్రార్థన చేసుకోవాలి. అలా ఉండేవారులాగా భూమి మీద మనందరం మారిపోయినట్టు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోక తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలయ్యా. యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో ప్రాణం పెడుతున్నప్పుడు నైనా, ఇదిగోనైనా త్యాగమును చూసి ఆనాటి కాలంలో స్త్రీలు ఏడుస్తున్నప్పుడునైనా యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి చక్కటి మాటలు మీరు మాతో మాట్లాడారయ్యా. ఇదిగో నా కోసం మీరు ఏడవద్దు, మీకోసము, మీ పిల్లల కోసము ఏడవండి అని చెప్పావునయ్యా. అవునయ్యా, మా పిల్లల పరిస్థితి బాగోలేదయ్యా, మా పరిస్థితి బాగోలేదయ్యా. మా వలన ఎదుటి వారికి ప్రయోజనం అనేది లేకుండా హాని చేసేవారిగా ఒక ఘోరమైన జంతువులులాగా నా తండ్రి లోకంలో మేము బ్రతుకుతున్నామయ్యా. ఎంతమంది అయితే తండ్రి వారి పిల్లలనైనా ఘోరమైన జంతువులుగా మారిపోయి తనకు హానికరంగా ఉన్నారు. అట్టి బిడ్డల మీద నీ దయాన్ని, కనికరం చూపించిన తండ్రినైనా ప్రతి ఒక్కళ్ళు కూడా హాని చేసుకుండే వారిని కాకనైనా సమాధానం కలిగి భూమి మీద బ్రతకడానికి కృపను గురించి సహాయం చేయమని నైనా, మా పిల్లలు సరి లేకపోతే వారి కోసం రోదన చేసి నీ సన్నిధానంలో బ్రతిమలాడుకుండే వారిగా ఉండటానికి కృప చూపి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడనేసే పరిశుద్ధ నామలి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.